IUI, IVF లో ఏది బెస్ట్? ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. సో మనకు IUI లో స్పెసిఫిక్ క్రైటీరియా ఉన్నాయి, IVF లో స్పెసిఫిక్ క్రైటీరియా ఉన్నాయి. సో అందరు పేషెంట్స్ కి IVF చెప్పాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ ఏజ్, మ్యారిటల్ లైఫ్, పెళ్ళ ఎన్నేళ్ళైంది, అండ్ వాళ్ళ సెమన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, AMH ఎలా ఉంది, నార్మల్ గా ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, వాళ్ళ హిస్టరీ ఏంటి. సో వీటన్నిటి మీద మనకు డిపెండ్ అవుతుంది. సో IUI, IVF లో ఒకవేళ యంగ్ కపుల్ 1 year అయింది పెళ్ళయి, అన్ని బాగున్నాయి, IVF అడ్వైస్ చేస్తాం. సెమన్ పారామీటర్స్ నార్మల్ కాకుండా కొంచెం తగ్గినాయి, బార్డర్ లైన్ పారామీటర్స్ ఉన్నాయి, మైల్డ్ ఆలిగోస్పర్మియా ఉంది, అలాంటి వాళ్ళకి IUI అడ్వైస్ చేస్తాం. సెమన్ పారామీటర్స్ చాలా అబ్నార్మల్ ఉన్నాయి, చాలా కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, మార్ఫాలజీ తక్కువ ఉందంటే IVF అడ్వైస్ చేస్తాం. ఎగ్ కౌంట్ నార్మల్ ఉంది, లేకపోతే మైల్డ్ గా తగ్గింది, AMH కొంచెం తగ్గింది, అలాంటి వాళ్ళకి IUI అడ్వైస్ చేస్తాం. AMH <1, ఎగ్ కౌంట్ చాలా తగ్గింది, <5, <6, అలాంటి వాళ్ళకి IVF అడ్వైస్ చేస్తాం. IUI అనేది బ్లైండ్ ట్రీట్మెంట్. మనం సెమన్ ప్రిపేర్ చేయడము యుట్రైన్ క్యావిటీలో బ్లైండ్ గా వదిలేస్తాం. IVF అనేది ప్రూవన్ సక్సెస్. మనం ఎంబ్రియోస్ ప్రిపేర్ చేస్తాం, ల్యాబ్ లో ఎంబ్రియోస్ ఇన్సర్ట్ చేస్తాం యుట్రైన్ క్యావిటీలో. IUI సక్సెస్ 15 to 18%. ఎంత బాగా చేసినా, ఎంత బాగా ఎగ్ వచ్చినా, పేషెంట్ ఎంత బాగా మందులు వేసుకున్నా కూడా దాని మాక్సిమం సక్సెస్ 15 to 18%. మనకు IVF లో అన్ని బాగున్నాయి అంటే 45 to 50% సక్సెస్ చూస్తూ ఉంటాం. ఇంకా ఫెల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయంటే డైరెక్ట్ గా IVF కి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఓపెన్ ఉన్నాయి, ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా మనం IVF ప్లాన్ చేయొచ్చు. నార్మల్ ఇండక్షన్స్ ఫెయిల్ అయినాయి, నార్మల్ గా ట్రై చేసి ఫెయిల్ అయినాయి, వాళ్ళకి IUI అడ్వైస్ చేస్తాం. IUIs చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అలాంటి వాళ్ళకి IVF అడ్వైస్ చేస్తాం. ఎండోమెట్రియోసిస్ పేషెంట్, మైల్డ్ ఎండోమెట్రియోసిస్, రీసెంట్లీ మ్యారీడ్, ఎగ్ కపుల్, వాళ్ళకి IUI అడ్వైస్ చేస్తాం. ఆల్రెడీ ఆపరేటెడ్, చాక్లెట్ సిస్ట్ ఆపరేటెడ్, లాంగ్ స్టాండింగ్ ఎండోమెట్రియోసిస్, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, ఏజ్డ్ కపుల్, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా IVF అడ్వైస్ చేస్తాం. సో ఇలాగ మనకు IUI ట్రీట్మెంట్ కి, IVF ట్రీట్మెంట్ కి స్పెసిఫిక్ క్రైటీరియా ఉన్నాయి. సో డాక్టర్ ఏది అడ్వైస్ చేస్తే పేషెంట్ అది వెళ్ళడం బెటర్. థ్యాంక్ యూ.